బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కు మరో బిగ్ వెదర్ అప్డేట్. మరికాసేపట్లో నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టబోతోంది. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నగరాన్ని నలుదిక్కులా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం చేంజ్ అయిన పరిస్థితి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఉద్యోగుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రకటన చేశారు. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. తొందరగా లాగౌట్ కావాలంటూ సూచిస్తున్నారు. 5 గంటల్లోగా ఇంటికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ సమస్యను తప్పించుకోవచ్చు అంటూ సూచిస్తున్నారు. కొన్ని రోజులుగా సాయంత్రం పూట వర్షం దంచుకొడుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. రోజంతా కూడా క్లౌడీగా ఉంటుంది, మబ్బులు పట్టి ఉంటుంది. సరిగ్గా ఎంప్లాయీస్ ఇళ్లలోకి వెళ్ళే సమయంలోనే, సరిగ్గా ఆఫీసులో వదిలే సమయంలోనే వర్షం అందుకుంటుంది. దీంతో ఇంటికి వెళ్ళాలంటే నగరవాసులు, ముఖ్యంగా వాహనదారులు నరకం చవి చూస్తున్నారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి. అలాంటిది గంటల తరబడి వర్షం కురుస్తుంది. గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా హైదరాబాద్లోని అన్ని కూడల్లో, ప్రధాన కూడల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఐటీ జోన్లోనే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తుంది. సరిగ్గా 5 గంటలకు లాగౌట్ అవ్వగానే ఇళ్లలోకి వెళ్ళే సమయంలో అట్నుంచి లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్, దాదాపు 5 లక్షల వరకు ఉంటారంచనా. వీళ్ళంతా కూడా ఒకేసారి బయటికి రావడంతో నగరం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ నుంచి ఐకియా జంక్షన్ కావచ్చు, అలాగే రాయదుర్గ్ వైపు, ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ వైపు కూడా భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మరోవైపు చాలా ప్రాంతాలు, ఇటు పంజాగుట్ట నుంచి అటు మియాపూర్ వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. ఇటు సికింద్రాబాద్ వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. దీంతో ఒకసారిగా ట్రాఫిక్ అడ్వైజరీ సూచిస్తున్నారు నగర ట్రాఫిక్ పోలీస్. ప్రధానంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు కీలక సూచనలు అయితే చేశారు. సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అలర్ట్ ఇచ్చారు. అన్ని కంపెనీలు, ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచే లాగౌట్లను ప్లాన్ చేసుకోవాలంటున్నారు. సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముందుగానే లాగౌట్ అయ్యి ఇళ్లలోకి చేరుకోవాలంటున్నారు. తద్వారా ఉద్యోగుల భద్రతకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అత్యవసర సేవలకు సజావుగా ఉంటుందంటూ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. ఇందుకు సంబంధించి సిటీ ట్రాఫిక్ వింగ్ ట్వీట్ చేసింది. వర్షం తగ్గాక కూడా అవసరం లేకుండా ఎవరు రోడ్డుపైకి రావద్దంటూ సూచిస్తున్న పరిస్థితి. ఇటు మొత్తం మీద తెలంగాణకు కూడా భారీ వర్షం సూచన కనబడుతోంది. ఉత్తర కర్ణాటక పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఆగస్టు 17 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలు కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. అండ్ జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎస్, మా సీనియర్ కొలీగ్ అంజుమా ప్రస్తుతం నాతో జాయిన్ అవుతున్నారు. అంజుమా, ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు నగర పోలీస్. ముఖ్యంగా హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా సాయంత్రం అయిందంటే చాలు భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సూచించిన ట్రాఫిక్ అడ్వైజర్ ఏదైతే విడతల వారీగా వెళ్ళాలంటూ చెప్తున్న పరిస్థితి, ఇప్పుడు కూడా అలాంటి ట్రాఫిక్ అడ్వైజర్ సూచిస్తున్నారా? అండ్ వర్షాలకు సంబంధించి వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే హైదరాబాద్ లో మనకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ లు జామ్ అయిపోయి ఇటు వాహనదారులే దాదాపు గంటల తరబడి ఈ ట్రాఫిక్ లో ఎదురు చూస్తూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మనకి సాయంకాలం సమయంలోనే కుండపోత వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా చూస్తే ఉదయం నుంచి మనకు భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సాయంకాలం 4-5 గంటల ప్రాంతంలోనే మనకు చిరుజల్లులతో మొదలై కుండపోత వర్షం కురుస్తోంది. ఇక అర్ధరాత్రి వరకు కూడా వర్ష సూచననైతే వాతావరణ శాఖ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క అధికారికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి
వర్షం కురిసినప్పుడు ప్రధానంగా మనకి కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ పరిసర ప్రాంతాలలోనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఐటీ సెక్టర్ అంతా కూడా అటువైపే ఉంది. సో సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వారందరూ లాగౌట్ అయ్యేది కూడా ఒకే టైం అవ్వడం తోటి చాలా మంది ఇండివిజువల్ గా వెహికల్స్ లలో వస్తుంటారు, కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని వస్తూ ఉంటారు. సో దీని వల్ల ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఎక్కువగా అవుతుంది. మరీ ముఖ్యంగా మనకి వరద నీరంతా కూడా రోడ్ల మీదనే నిలిచిపోయి రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. సో మనకి వాహనాలు చాలా వరకు మునిగిపోయి ఎక్కడికక్కడ కొట్టుకుపోయినటువంటి సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసాము. ఇటు బస్తీలు, కాలనీలు, రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కూడా మనకి వర్షపు నీరు అనేది రోడ్ల మీదే నిలిచిపోయి అక్కడ మనకి పార్క్ చేసిన వెహికల్స్ కూడా మనకి వర్షంలోనే కొట్టుకుపోతున్నటువంటి సంఘటనలు కూడా చూసాము. అయితే ఈ రోజు నుంచి ఇంకొక 4 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ ని జారీ చేశారు. ఇటు నగరంతో పాటు పలు జిల్లాలకైతే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీకి, హైడ్రాకి, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ కి, సంబంధిత శాఖలకి కూడా అలర్ట్ మెసేజ్లను అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ట్రాఫిక్ సమస్య అనేది రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది కాబట్టి వర్షాలు కురిసినప్పుడు ఈ సమస్య ఇంకా ఎక్కువగా అవుతుంది కాబట్టి మనకు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సిటిజన్స్ అందరూ కూడా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకునే విధంగా చూడాలంటూ లాగౌట్ సమయాన్ని కొంచెం ముందుకి జరపాలని కూడా ఆయా కంపెనీల యజమానులకు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే సాయంకాలం 5:30, 6 గంటల ప్రాంతంలో, ప్రధానంగా 6 గంటల ప్రాంతంలోనే చాలా మంది లాగౌట్ చేసి బయటకు వస్తూ ఉంటారు. సో మనకి రోడ్లన్నీ కూడా ఇటు కొండాపూర్ ఫ్లైఓవర్ చూసుకున్నా, లేదంటే హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, సో ఎటు వెళ్లే మార్గాలు చూసుకున్నా సరే మనకి మొత్తం వెహికల్స్ తోటి ప్యాక్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మనం ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే దాదాపు 2-3 గంటలు పడుతుంది. సాధారణంగానే మనకు హైదరాబాద్ లో కోవిడ్ తర్వాత వెహికల్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఎవరికి వారు ఇండివిజువల్ గా వెహికల్స్ కొనుగోలు చేసుకొని వారందరూ కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్ మీదనే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మెట్రోలో ప్రయాణించే వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ కూడా ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. సో ఇటు బస్సులలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైనా, లేదంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆటోస్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు, క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు, ఈ బైక్లను కూడా బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి మనకి ట్రాఫిక్ సమస్య అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి ప్రతి ఒక్క సిటిజన్ కూడా కోఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ అడ్వైజరీని కూడా. రైట్ అంజుమా, వెదర్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఐఎండీ ఏం చెప్తుంది? ముఖ్యంగా మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా మరొక 24 అవర్స్ లేదా అంతకు మించి వర్షాలు పడవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రామ్, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఋతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనము, అదేవిధంగా అల్పపీడన ప్రాంతం వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకి సాయంకాలం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక మనకి సాయంకాలం సమయంలో అంటే 5:30, 6 గంటల ప్రాంతంలో చిరుజల్లులతో మొదలై చాలా ప్రాంతాలలో మనకి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న చూసుకున్నట్లయితే కూడా మనకి హైదరాబాద్ లో ప్రధానంగా ఉప్పల్లో దాదాపు 7 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం అనేది అయితే నమోదయ్యింది. సో ఈ రోజు సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్ తో పాటు ఈ రోజు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. రేపు కూడా మనకి భారీ వర్షాలు ఉన్నాయి. ఇక ఎల్లుండి చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అధికారులందరికీ కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షాలు కురిసినప్పుడు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి సిబ్బందిని కూడా ఎప్పుడు అలర్ట్స్ ఉండే విధంగా వారందరికీ కూడా SMS ల రూపంలో అయితే ఈ మెసేజ్లను పంపిస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది బిగ్ వెదర్ అప్డేట్ ఇస్తుంది హైదరాబాద్ ఐఎండీ. ముఖ్యంగా హైదరాబాద్లో నగరంలో వర్షం పడితే చాలు దారుణంగా తయారవుతుంది పరిస్థితి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా ఐటీ కారిడార్లో అయితే నరకం చవి చూస్తున్నారు. ట్రాఫిక్ అందరూ ఒక్కసారిగా లాగౌట్ చేసి బయటికి రావడంతో లక్షలాది మంది రోడ్లపైకి చిక్కుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో హైదరాబాద్లో
ప్రయాణించాలంటేనే, వర్షం పడుతున్నప్పుడు రోడ్లపైకి రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. అంగుళం దాటాలంటే కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఇక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ కోస్తాంధ్రపై మరొక అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఆగస్టు 17 వరకు కూడా ఈ వర్షాలకు ఆస్కారం ఉందంటున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, దాంతోపాటు కొన్ని ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను, అలాగే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, దాంతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్, సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ రెండిట్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. దాంతోపాటు ఏపీకి వచ్చేసరికి ప్రధానంగా బాపట్ల, నెల్లూరు, అలాగే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రాలో వర్షాలు ఉన్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. ఇక అన్నమయ్య, అలాగే చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా, కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. సో 15th ఆగస్ట్ అండ్ 17th ఆగస్ట్ వరకు కూడా వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ఇక చెట్ల కింద ఉండొద్దు, పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండమంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా చెప్తోంది. ముఖ్యంగా పశువుల కాపర్లు, రైతులు అలర్ట్గా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అడ్వైజరీ సూచించింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ వింగ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు, అనవసరంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు అంటూ చెప్తున్న పరిస్థితి. మోరోవర్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్లో వర్షం పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. హైదరాబాద్ ఐఎండి చెప్తున్న ఛాన్స్ ప్రకారం, అంశాల ప్రకారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్లో ఖచ్చితంగా వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో అలర్ట్గా ఉండండి. అండ్ మ్యాన్ హోల్స్ తెరుచుంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి అందరూ ఒకేసారి రోడ్లపైకి రాకుండా విడతల వారీగా వెళ్తే బాగుంటుందని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చెప్తోంది. సో అప్రమత్తంగా ఉండి పోలీస్ శాఖ చెప్పిన సూచనలు పాటించమని హైదరాబాద్ ఐఎండి కూడా విజ్ఞప్తి చేస్తోంది.